గురువుకి శిష్యుడు ఫోన్ చేయటం జరిగింది. మ్యాటర్ మీకు అర్థమయ్యే ఉంటుంది. దీంట్లోనే నిన్నే మాట్లాడుకున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ చంద్రబాబు గారు ఆహ్వానించినట్లయితే ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్తాను అని చెప్పి ప్రకటించటం. సో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆయన చంద్రబాబుకి ఫోన్ చేసి ముందుగా ఏపీ ఎన్నికలలో విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేయటం, చంద్రబాబు కూడా దీనికి స్పందించటం, ఇక రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో విభజన హామీలు ఏవైతే అమలు జరగాల్సి ఉన్నాయో వాటికి సంబంధించి సత్సంబంధాలతో సమస్యలను పరిష్కరించుకుని సమస్యలన్నీ ఒక కొలిక్కి తీసుకువచ్చే విధంగా సహకరించాలని చంద్రబాబు రేవంత్ రెడ్డిని కోరినట్లుగా తెలుస్తుంది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలను, విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకుందాము, ఇరు రాష్ట్రాలు సామరస్యంగా ముందుకు పోదామని చెప్పినట్లుగా కూడా సమాచారం. ఓవరాల్గా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి పార్టీలు ఉన్నప్పుడు సమస్యలు అనేవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. వేరు వేరు పార్టీలు ఉన్నప్పుడే సమస్యలు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, భూతద్దంలో చూసినట్టు. సో ఇక ప్రస్తుతం ఇక్కడ గురువు అక్కడ శిష్యుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మాట మీద ఏదో అటు ఇటుగా పోతూ ఉంటాయి. ఇక విభజనకు సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి షెడ్యూల్ 9లో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, ఇక కేఆర్ఎంబి సమస్యలు, జిఆర్ఎంబి సమస్యలు, ఇట్లాంటివన్నీ కృష్ణా రివర్ బేసిన్, అలాగే గోదావరి రివర్ బేసిన్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అలాగే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, వీటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, జలాల పంపిణీకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇలా అన్ని సమస్యలు అలా చకచక జరిగిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నాము. మరి జరుగుతాయో లేదో, అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కూడా ముఖ్యమే కదా. ఇక్కడ గురువు ఉన్నాడు కదా అని చెప్పి అన్నిటికీ రేవంత్ రెడ్డి కూడా తల ఊపడు కదా. మరొకసారి తాను అక్కడ అధికారంలో ఉండాలి అంటే ఆ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం తనకు కూడా ఉంది. సో కాబట్టి దాదాపుగా ఇరు వర్గాలకి అనుకూలమైనటువంటి అంశాలే పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరేం జరిగిద్దో చూద్దాం.